స్వాతంత్రం కంటే ముందు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన దాంట్లో మొదటి అమరుడు మన సంగొల్లి రాయన్న. 1800 సంవత్సరాలప్పుడు 1824 సంవత్సరంలో కిత్తూరు అనే రాజ్యంలో ఒక సైనాధిపతిగా ఉండి చెన్నమ్మ అనే మహారాణికి సైనాధిపతిగా ఉన్న మన సంగొల్లి రాయన్న 1824లో మొదటిసారి బ్రిటిషర్లు పన్ను వసూలు చేయడానికి వచ్చినప్పుడు పన్ను ఇయ్యని క్రమంలో వాళ్ళు బ్రిటిషర్సు మనకు ఏమైనా చేశారా అనుకుంటూ చిన్నమ్మ ప్రశ్నించే సమయంలో మన సంగొల్లి రాయన్న వాళ్ళకు కూడా అక్కడనే ఆ సభలోనే మీరు మాకేమైనా చేశారా, మీరు మా కోసం ఎక్కడైనా నీళ్ళు ఇచ్చారా, మీరు మా రాజ్యం కోసం మీరు ఏమైనా రక్తం ఇచ్చారా, శ్రమించారా, ఏమైనా చేశారా అని అదే నిండు సభలో ప్రశ్నించడం జరిగింది. ఆ పన్నులు ఇయ్యని క్రమంలో బ్రిటిషర్సు కిత్తూరు అనే రాజ్యంకి వాళ్ళు ఒక వార్ అనేది డిక్లేర్ చేసినారు. ఆ సమయంలో ఆ సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ కలిసి సైనాధిపతిగా మనకు ముఖ్య సైనాధిపతిగా మనకు సంగొల్లి రాయన్న గారు అక్కడ ఉండి మొత్తము వాళ్ళని బ్రిటిషర్స్ని మొదటిసారిగా భారతీయులు ఓడించినారంటే 1824 సంవత్సరంలో మొదటిసారిగా బ్రిటిషర్స్ని ఓడించడం జరిగింది. దాని తర్వాత అదే క్రమంలో ముందుకు వెళ్ళగా కిత్తూరుకి సామ్రాజ్యానికి చెందిన రాణిని చిన్నమ్మని వాళ్ళు బందీ చేయడం జరిగింది. ఆ క్రమంలో మన సంగొల్లి రాయన్నను కూడా బందీ చేసి అక్కడ 6 సంవత్సరాల పాటు జైల్లో లోపల పెట్టిన తర్వాత సంగొల్లి రాయన్న బయటికి వచ్చి ఒక గొరిల్లా అనేది మనం ఇప్పుడు అందరము మాట్లాడుతుంటాం కదా, సైన్యాన్ని మొత్తము ఏకం చేసి బయటి నుండి బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా మొత్తము అక్కడ సైన్యాన్ని మొత్తము దగ్గర సుమారు 5,000 మంది మగవాళ్ళతోని మొత్తం సైన్యాన్ని మొత్తం ఏర్పాటు చేసి బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళే క్రమంలో సంగొల్లి రాయన్నని బ్రిటిషర్స్ పట్టుకొని అక్కడ నుండి ఆయనకు ఉరి శిక్ష తీర్మానం చేయడం జరిగింది. ఆ విషయం జరిగినప్పుడు ఉరి శిక్షకు వెళ్ళినప్పుడు కూడా సంగొల్లి రాయన్న ఏమన్నారంటే, నన్ను ఇక్కడ నీ ఆఖరి కోరిక ఏంది అని అడుగుతారు కదా, ఇప్పుడు కూడా మనం అదే లాస్ ఫాలో అవుతున్నాం, అప్పట్లో పెట్టిన లాసే ఫాలో అవుతున్నాం. అప్పుడు కూడా మనకు అవకాశం వచ్చినప్పుడు సంగొల్లి రాయన్న అన్నారు, నీ కోరిక ఏంది అంటే, నన్ను ఒకసారి నా ప్రజల ముందు నన్ను ఉరి తీయాల్సిందే కోరుతున్నాను. ఆ రోజు ప్రజలకు కూడా చెప్పారు, ఈరోజు నేను దేశం కోసం నేను నా ప్రాణాలను అర్పిస్తున్నాను, కానీ మీరందరూ ఇది చూడాలి, మీరందరూ కూడా మేలుకోవాలి, నేను ఈరోజు ఏం చనిపోవడం లేదు, నేను మళ్ళీ పుడతా మళ్ళీ వస్తా అని చెప్పిండు సంగొల్లి రాయన్న. ఆ స్టేట్మెంట్లు కూడా అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఆయన పుట్టిన తేదీ వచ్చేసి ఆగస్టు 15కి, ఆయన చనిపోయినది వచ్చేసి మనకు జనవరి 26. ఈ రెండు కూడా ఏ విధంగా వచ్చాయో కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంత పట్టుదల ఆయన కృషి ఆయన దాంట్లో ఉంది కాబట్టి ఈ తారీఖులు కూడా మనకు ఆ సీక్వెన్స్లో కలిసి రావడం జరిగింది. సో ఈరోజు ఏ వర్గానికి చెందినవాడు అంటే సంగొల్లి రాయన్న ఒక సామాజిక వర్గం కురుబ సమాజానికి చెందిన సంగొల్లి రాయన్న. కెంచవ మల్లి బ్రహ్మయ్య ఇద్దరికి రెండో సంతానపు మనకు సంగొల్లి రాయన్న. సో ఆ రోజుల నుండి మనం చూసుకున్నట్టయితే సంగొల్లి రాయన్న కానీ అక్కన మనకు కెంచవ ఏ విధంగా పెంచిందో కానివ్వండి, అవన్నీ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ మనం స్మరిస్తూ రానున్న రోజుల్లో మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి. స్వాతంత్రం కోసము 1800 సంవత్సరాలలోనే ఆయన ఆత్మని బలిదానం చేసినారు, ఆయనని ఉరి తీయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం నెమరేస్తూ మనం వాళ్ళని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది